హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ మొత్తం 12 ఎకరాలు. ఈ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామం దగ్గర ఉండి ఉంది. ఈ ల్యాండ్ మాగాణి భూమిగా ఉండి ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు వరి పంట వేసి పంటను కూడా తీసే దశలో ఉండి ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగినది. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ మొదలగు పూర్తి సమాచారం కొరకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రాపర్టీ సెల్లర్స్కు గమనిక: మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమి యొక్క అమ్మకముకు సంబంధించినటువంటి సమాచారం మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. వీడియోతో పాటు పూర్తి సమాచారం తెలుపగలరు. అదేవిధంగా ప్రాపర్టీ బయర్స్కు గమనిక: మీరు ఏదైనా వ్యవసాయ భూమి కొనాలనుకుంటున్నారా? అయితే ఏ ప్రాంతంలో కొనాలనుకుంటున్నారు, ఎంత ల్యాండ్ కావాలి, ఎంత ధరలో మీకు 1 ఎకరం ధర ఉండాలి మొదలగు పూర్తి సమాచారం మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే, మొదటిగా రెవెన్యూ రికార్డ్స్. ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి సర్వే నెంబర్స్ ఈ యొక్క అడంగల్లో ఈ సాగుబడి చేస్తున్నట్టు రైతు పేరు మీద లేవు. అనగా ఈ ల్యాండ్ మొత్తం టెనెంట్ యాక్ట్ సొసైటీలో ఉంది. అందువలన టెనెంట్ 1B కామన్గా ఉంటుంది. అందువల్ల దీనికి ఏ విధమైన రికార్డ్స్ లేవు. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఇంతవరకు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరగలేదు కాబట్టి దీనికి ఏ విధమైన రిజిస్ట్రేషన్ రికార్డ్స్ లేవు. మూడవదిగా ఈసీ. దీనికి ఏ విధమైనటువంటి రిజిస్ట్రేషన్ జరగలేదు కాబట్టి ఈసీ కూడాను నిల్గా వస్తుంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఓనర్ దగ్గర నుండి 3 లింక్, అవి కూడాను అన్రిజిస్టర్డ్ లింక్స్ మాత్రం ఉండి ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ యొక్క 1 ఎకరం ధరను 5 లక్షల రూపాయలుగా చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర మాత్రం 8 లక్షల రూపాయలుగా ఉండి ఉంది. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్కి సంబంధించినంత వరకు ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవ్వదు. ఎందుకనగా ఈ ల్యాండ్ అనుభవించడమే తప్ప ఈ ల్యాండ్ను ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ద్వారా అమ్మకం, కొనుగోలు కుదరదు. అయితే త్వరలో దీనికి సంబంధించి గవర్నమెంట్ వారి నుండి ఒక జీవో వస్తుందని చెప్తున్నారు. అది అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది. ప్రస్తుతం ఈ ల్యాండ్కి సంబంధించిన లావాదేవీలన్నీ కూడాను అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారానే జరుగుతున్నవి. మీరు అన్రిజిస్టర్డ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు సొసైటీలో ఒక మెంబర్గా మారుతారు. దీనివల్ల ఎంజాయ్మెంట్కి మాత్రం అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయితే రైతు భరోసా లాంటివి కూడాను ఈ కౌలు దీని మీద వస్తున్నాయి. అయితే దీని మీద ఎలాంటి పట్టాదారు పాస్బుక్ కానీ టైటిల్ డీడ్ కానీ ఎలాంటివి ఉండవు. ఈ పరిసర ప్రాంత రైతులు మొత్తం కూడాను ఒక సొసైటీగా ఏర్పడి ఆ సొసైటీలో మెంబర్స్గా ఉండి చేసుకుంటున్నారు. వారి ద్వారానే ఈ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని కొనుగోలు వారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి property99@gmail.com. ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీకి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు సంబంధించిన సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.